ఇండియాకి వచ్చినప్పుడు చాలామంది అన్నిటిని క్రిటిసైజ్ చేస్తారు. యూనో ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది కరప్షన్, ఆల్ దోస్ థింగ్స్ నాకు తెలుసు. అలా అనుకొని వచ్చినప్పటికీ నాకు కొద్దిగా స్ట్రెస్ లెవెల్ బాగా తగ్గింది. ఓకే, ఐ నో దిస్ విల్ హ్యాపెన్. నాకు ఈ ఇల్లు చాలు, ఇంతకు మించి 10 ఇళ్ళు ఎందుకు, లేదా ఈ ల్యాండ్ చాలు, ఇంతకు మంది 10 ల్యాండ్లు ఎందుకు అన్న థాట్ ప్రాసెస్ ఉంది. అబ్సల్యూట్లీ. ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్లో ఇదే అడిగేది, మీ నెక్స్ట్ హాస్పిటల్ ఎక్కడ అనేసి. ఐ డెంట్ కమ్ ఫార్ ఎ చైన్, ఐ కేమ్ ఫర్ అన్ ఇన్స్టిట్యూషన్ అనేవాడిని. ఎమోషనల్గా ఉంటే మనం కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోలేము. మీ బ్రెయిన్ వాడండి అక్కడ, మీ మనసు వాడకండి అని. ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా యూ కెనాట్ మేక్ అ రైట్ డెసిషన్, బికాస్ ఎమోషన్ క్లౌడ్స్ యువర్ పర్ఫార్మెన్స్ అంటాం. అంటే ఎమోషన్ వచ్చినప్పటికీ మైండ్ కూడా మబ్బుగా అయిపోతుంది. ఆ మబ్బులో మనం యూనో ఒక రైట్ డెసిషన్ తీసుకోవడము చాలా కష్టం. నేను 30 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు ఏడ్ చేసేదాన్ని సార్. ఆటో వాళ్ళతోటి మీరు ఇక్కడికి వెళ్ళాలి వస్తారా అండి అంటే రామ్ ఇదేంట్రా బాబు రామ్ అంటాడండి ఇలాగా. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చూడకుండా ఇలా రాసుకుంటా, ఇలా రాస్తూ ప్రశ్నలు అడుక్కుంటా చిరాకు చేస్తుంది. వాట్ ఈస్ దిస్? వన్స్ ఇక్కడ హాస్పిటల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్లో అమ్మో ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక పేషెంట్ సాధారణంగా 50% పేషెంట్స్ ఇద్దరు డాక్టర్స్ని చూస్తారు. మళ్ళీ ఆ డాక్టర్ ఏం రాశాడో, ఈ డాక్టర్ ఏం రాశాడో అది మళ్ళీ నెక్స్ట్ విజిట్ వరకు కొంత తెలియదు. కరెక్ట్. సిస్టంలో ఉన్నప్పటికీ యూ కెన్ ఈజీలీ సీ. అండ్ దానిలో ఏమవుతుందంటే నీ మెడికేషన్ ఎర్రర్స్ బాగా తగ్గిపోతున్నాయి. అంటే ఈ డాక్టర్ రాసిన మెడికేషన్ మళ్ళీ ఆయన కూడా రాయడు కదా. సో దట్ వి ఇంప్లిమెంటెడ్. Non-professional money they're pumping into the systems and they're basically buying doctors thinking that miracles will happen. తప్పండి ఇది. మా మదర్ని నేను ఒక హాస్పిటల్ దగ్గర స్టార్టింగ్లో తీసుకెళ్ళాను అనుకోండి, నెక్స్ట్ రివ్యూకి ఆ డాక్టర్ అక్కడ ఉండకపోతే ఆ డాక్టర్ ఎక్కడున్నారని వెతుక్కుంటున్నాం. ముగ్గురుతో బాండింగ్ ఉంటుంది జీవితంలో. సార్ ఒకటి హెయిర్ డ్రెస్సర్తో, ఓకే, రెండోది నీ కార్ మెకానిక్తో, ఓకే, మూడోది మీ డాక్టర్తో. ఇక్కడ మీరు డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ స్టాఫ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ముఖ్యంగా వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటి? యువర్ పేషెంట్ ఈజ్ నంబర్ 1. ఓకే, అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్. దిస్ ఇస్ షాకింగ్ న్యూస్. ఎప్పుడైనా తప్పు సలహా డాక్టర్స్ ఇచ్చేసి పేషెంట్స్ను అనవసరంగా ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు డబ్బు ఆశిస్తూ అస్సలు నాకు సహించదు లైఫ్లో. మేబీ ఇందుకేనేమో సార్ సెలబ్రిటీస్ చాలా మంది మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. ఇద్దరికి ఒక్కసారి వచ్చింది కాఫీ, నేను టక్కుని తాగేశాను. ఇప్పుడు 1.5 గంట నుంచి తాగుతున్నారు అదే కప్పు. అందుకే నాకు అసిడిటీ ప్రాబ్లం లేదు. నిన్న మా కెమెరామెన్ సడన్గా ఫోన్ చేసి మేడం కడుపు నొప్పిగా ఉంది, మోషన్స్ అవుతున్నాయి అన్నాడు. అంటే ఎక్కువనే ఒకటి వేసుకుని చూడు, అసలు బయట తిని ఉంటావు అని. నేనేదో 100 రకాల రోగాలు వచ్చింది, వాడు కూడా డాక్టర్ అయిపోతాడు కదా, అలా మా ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా, నేను కూడా చిన్న డాక్టర్ని. వేసుకోమంటే అక్కడ దగ్గర ఎవరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాట. ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయాలి నీకు అన్నట్ట. నేను షాకు, మోషన్స్ ఏంటి, నీకు యూరిన్ టెస్ట్ ఏంటి, అసలు ఎందుకు ఇది, అసలు బుద్ధి ఉందా నీకు ఏ ప్రాబ్లం వచ్చింది, నువ్వు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవేంటి అసలు అని అంటే, దగ్గరలో మాకు ఆయనే ఉన్నాడండి. ల్యాబ్తో ఏదో సంబంధం. నేను ఒక పేషెంట్ దగ్గర విన్నాను, లోకల్ అనెస్థీషియా, జనరల్ అనెస్థీషియా. జనరల్లో మొత్తం పడుకుంటారు, లోకల్లో ఆ పార్ట్ వరకే కదా వాళ్ళు నమ్నేసి ఉండేది. వాళ్ళు పాటలు పెట్టుకుంటే ఈ పాటల్లో పడి ఏదైనా పొరపాటున రాంగ్ చేసేస్తారేమో అని టెన్షన్ ఉంటుంది పేషెంట్కి. ఆవిడ నన్ను అడిగింది ఇంకొకటి, వీళ్ళు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, పొరపాటున పార్టీలు వాళ్ళు కొట్టుకుని ఇంకేదో కట్ చేసేస్తారేమో అని భయం. No, that's very true. అందుకే డీప్ సెడేషన్ ఉన్నప్పటికీ, ఈ కాన్షియస్ సెడేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు కొద్దిగా ద మెమరీ ఇస్ దే విల్ బి హ్యావింగ్ సమ్ రిమెంబరెన్స్.
మన డాక్టర్ అవడానికి సగ జీవితం అయిపోతుంది. అవును ఆ తర్వాత ఒక మంచి పేరు తెచ్చుకుని ఫెమిలియారిటీ సంపాదించడానికి ఇంకొంత పడుతుంది. అవును. నిజానికి మరి డాక్టర్ కూడా రిటైర్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? డాక్టర్స్ వయసుతో స్కిల్ సెట్స్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. గమండి, ఓకే, పొగరు.